आर అంటే మీ పేరు రాజా అని వస్తుంది रॉयल एनफील्ड रॉयल एनफील्ड शोरूम में कितना टाइम लगेगा भाई? इसको 2 दिन लगेगा. ఇప్పుడు వైరింగ్లో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్కి ఇంకొక 7,000 6,500 7,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇన్వాయిస్ అయితే రెడీ అయింది. ఒక 1 year బ్యాక్ వచ్చినప్పుడు నాకు 13,000 బిల్ అయింది. అప్పుడు నేను టైర్స్ చేంజ్ చేయించాను. మళ్ళీ రీప్లేస్ చేస్తాం మనం. ఇవి చేంజ్ చేసిన పార్ట్స్ అనమాట. జెన్యూన్గా మన ముందే చేంజ్ చేశారు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు బిల్ ఎంత అవుతుందో చూద్దాం. కొత్త లైట్ అయితే వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్మోస్ట్ 3 months అవుతుంది నేను రఫ్గా యూజ్ చేస్తాను. సో రెగ్యులర్ సర్వీస్ ఎప్పుడు కూడా నేను ఎవ్రీ 3 monthsకి 4 monthsకి ఎంత రఫ్గా యూజ్ చేసినా మాత్రం నేను సర్వీసింగ్ అయితే చేపిస్తాను. ఇవాళ తీసుకొచ్చాను. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, మైనర్ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం సార్తో మాట్లాడదాం, రాజన్ సార్తో. లాస్ట్ టైం మనం మాట్లాడాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గో బైక్. థ్యాంక్ యూ థ్యాంక్స్ రాజా గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ టు అవర్ సర్వీస్ సెంటర్ గో బైక్ ప్రగతి నగర్. 4 నెలలకు ఒకసారి చేయాల్సిన రెగ్యులర్ మెయింటెనెన్స్ చెకప్స్ అన్నీ ఉన్నాయి. ఆయిల్ చేంజ్, బ్రేక్ ప్యాడ్స్ అండ్ హెడ్ లైట్ రావట్లేదు అన్నారు. రిలేటెడ్ వైరింగ్ చెకప్ ఒకసారి చేయాల్సి వస్తుంది. సరే, ఏ వెహికల్ అయినా సరే మనకి పీరియడిక్ మెయింటెనెన్స్ సర్వీస్ అని అందుకే అంటాము. అంటే సర్టన్ ఇంటర్వెల్, కొన్ని బండ్లకి 4 నెలలకి, కొన్ని బండ్లకి 6 నెలలకి, లేదంటే కిలోమీటర్స్ పరంగా అంటే 4,000 కిలోమీటర్లకి 6,000 కిలోమీటర్లకు ఒకసారి ఖచ్చితంగా మనం వెహికల్లో ఉన్న పార్ట్స్, ఓకే, నట్ బోల్ట్స్ కానీ, ఆయిల్ కానీ, ప్లగ్, ఫిల్టర్స్, ఓకే, లీవర్లు అంటే కేబుల్స్, ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేయించుకోవాలన్నమాట. ఒకప్పుడు నా ఫేవరెట్ బైక్ ఇది తీసుకుందాం అనుకున్నాను, కానీ అప్పుడు నా బడ్జెట్ సరిపోలేదు. బట్ ఇక్కడ డిఫరెంట్ బైక్స్, అన్ని రకాల బైక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అదిగో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, పల్సర్లు ఉన్నాయి, FZ ఉన్నది, ఫాజర్, డిఫరెంట్ బైక్స్ అన్నీ ఉన్నాయి. పల్సర్లు, ఇది చూడండి, అడ్వెంచర్ అనుకుంటా, హిమాలయన్ అడ్వెంచర్. సో ఇక్కడ అన్ని బైక్స్ ఒకటని కాదు, అన్ని బైక్స్ చేస్తారనమాట. సో మన సర్వీసింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే అదిగో టైర్స్ రిమూవ్ చేసేసారు. సో బేసికల్లీ ఏంటంటే నేను ఎక్కడో కొంచెం హార్డ్గా పెట్టేశాను. మన రోడ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి కదా. సో ఈ కోన్ సెట్ ఉంటుంది కదా, సో ఈ కోన్ సెట్లో ఏదో ప్రాబ్లం ఉంది, దానికి కొంచెం ఆయిల్ అవన్నీ వేద్దామని చెప్పి తీస్తున్నారు. ఎందుకంటే హార్డ్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఇది అయిన తర్వాత సర్వీసింగ్ స్టార్ట్ చేస్తాను. సో లాస్ట్ టైం నేను టైర్స్ చేంజ్ చేయించినప్పుడు ఇంకా వీడియోస్ అవి మనం స్టార్ట్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ ఒక 8 months అట్లా అవుతుంది అనమాట. చూడండి అసలు నా బండి హాలత్ చూడండి ఎలా అయిపోయిందో. फ्रंट में जो साउंड आ रहा है ना आपको गाड़ी में, उसका प्रॉब्लम है ये कौन सेट, ये बेरिंग है ना, इसमें ग्रीसिंग नहीं. अच्छा. बेरिंग वॉश करके क्लीन करके वही आपका रेडी कर देंगे. नया ग्रीस लगा के ओके करके फिटिंग करेंगे एकदम ओके. आपका वो फॉल्ट चला जाएगा. रिप्लेसमेंट ఏం అక్కర్లేదు, జస్ట్ గ్రీజ్ నార్మల్ వర్క్. ऑयल रिप्लेस करना. ठीक है अच्छी बात. రోడ్స్, హైదరాబాద్ రోడ్లు ఏంటంటే ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు ఏదో ఎక్కడో దగ్గర వర్క్ అవుతూనే ఉంటుంది. మనం దిగుతూ ఉంటాం, ముందు వెహికల్ వెళ్తూ ఉంటుంది, మనం చూడం. పట్టుమని దించేసాం అనుకో, అదే స్కూటీ అయితే నడుము ఇరిగిపోద్ది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం, కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్లే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇదిగో పక్కన రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, అదిగో అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ వర్క్ అవుతుంది, అదొక రాయల్ ఎన్ఫీల్డ్. సో గో బైక్కి మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్కి అయితే నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. सर्विस, ऑयल फिल्टर, स्पार्क प्लग, एयर फिल्टर, डिस्क पैड्स, चेन ल्यूब, टैप इट नाइस. यस, हो गया. हाँ ठीक, और क्या चाहिए? बस हो गया. इतने सामान है, ज़्यादा नहीं है. ఈ ఆర్ అంటే మీ పేరు రాజా అని వస్తుంది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కదా సెట్ అవుతుంది అని తీసుకొచ్చామన్నమాట. అచ్చా, ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందా? అవును, ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. మనకి కొంచెం ఏమైనా ప్లే ఉంటే మనం అడ్జస్ట్ చేస్తాము, బీడింగ్ వేసి. సో మీకు ప్లే కానీ వైబ్రేషన్ కానీ ఏది ఉండదు. అండ్ లైట్ త్రో, మీకు బండితో పాటు వచ్చే లైట్ కంటే కూడా మీకు ఎక్కువ ఫోకస్, ఎక్కువ వెలుతురు కనిపిస్తుంది. సో నైట్ టైంలో మీకు డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారా, ఇది పర్సనల్ కేర్ అనమాట. సో మీరు కూడా గో బైక్ వచ్చారంటే ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట మోడిఫికేషన్స్. అన్న పేరు అరుణ్ అంట, 25 years ఎక్స్పీరియన్స్. సో ఈయన యూపీ బేస్డ్, బెంగళూరులో 25 years एक्सपीरियंस ఉందంట. नहीं बोला, मैंने बात किया. कुछ बोला ना? नहीं, मैंने बोला आपका एक्सपीरियंस कुछ बोला ना? मेरे को 25 years हो गया. रॉयल फील्ड स्पेशलिस्ट है अपन. बेंगलोर का कारीगर है, बेंगलोर में ट्रेनिंग किया. ఫటాఫట్ అయితే చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఇంకో గంటలో అయిపోద్ది అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్, మీరు ఏ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళినా కూడా కనీసం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ में कितना टाइम लगेगा भाई?
इसको 2 दिन लगेगा। 2 दिन लगेगा। సో మనకి ఏంటంటే అన్ని బంపర్ ఆఫర్స్ అనమాట, బెనిఫిట్ మీద బెనిఫిట్. మనం వచ్చామంటే ఇంటి పక్కనే వచ్చామంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్లో అయిపోద్ది అనమాట. సో ఏమైనా ఎక్కువ మాడిఫికేషన్స్, కొంచెం బండి అందంగా కనిపించాలి, ఎక్కువ మాడిఫికేషన్, సీట్ మాడిఫికేషన్, సింగిల్ సీట్, అవి ఏంటంటే మనం క్లాసిక్లో మనం చేయించుకోవచ్చు. అదే మెటీరియల్ అయితే ఈ బ్యాక్ సీట్ మనం తీపించలేము అనమాట, ఇది ఫిక్స్డ్. ఫిల్టర్ సర్వీస్ అయితే అయిపోయింది చూడండి. మొత్తం అది పెట్టినప్పుడు వైట్గా ఉండేది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా మ్యాండేట్గా చేంజ్ చేసుకోవాలి. गाड़ी जो इंजेक्टर गाड़ी है ना, इंजेक्टर गाड़ी में सबसे मोस्ट प्रॉब्लम यही है, ये कंपनी ने अट्टा फिल्टर इसलिए दिया है कि ताकि इससे हवा जो क्रॉस होती है ना इंजेक्टर को, ये एयर जब ब्लॉक कर देगा तो गाड़ी मिस करेगी, अच्छा अच्छा रनिंग अच्छी नहीं करेगी. करो फिट करो. ठीक है. ముందున్న కోన్ సెట్ మొత్తం అంతా గ్రీజింగ్ చేస్తున్నారు. చేంజ్ చేయించేద్దాం ఫిక్స్ అయిపోయాను నేను. కిतना है भाई प्राइस, कितना लिखा है? 2617. आपका नाम क्या है? इरशाद. इरशाद. कितना साल एक्सपीरियंस है आपका? 2012 से काम कर रहा हूँ. 2012 से 2012. हाँ, किधर बेस्ड? दिल्ली. दिल्ली बेस्ड. हाँ. क्या रॉयल एनफील्ड का? और रॉयल एनफील्ड ऑल बाइक. డిప్ చేసి పెడుతున్నారు, అది దిగ్గో. ఓకే ఓకే. ఫ్రంట్ వీల్ ఈ కోన్ సెట్ వర్క్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. చాయ్ మనకి చాయ్ బ్రేక్ అనమాట. మనం వచ్చి గంట కూడా అవ్వలేదు. మనం వేసవికాలంలో వస్తే క్యాబ్ పోతే బటర్ మిల్క్ మిల్తే बटर मिलता, हीट होता ना बाहर, बटर मिल्क मिलता. కవర్ నేనైతే ఏం అడగలేదు కానీ మన వాళ్ళు వేస్తాం అన్నారు. వేయించుకుందాం, ఏముంది. మళ్ళా మనం తిరగలేము ఒక పనికి. హైదరాబాద్లో జస్ట్ మనం ఏదైనా చిన్న పనికి వెళ్ళినా కూడా సాయంత్రం అయిపోతుంది అనమాట. వచ్చాం కాబట్టి ఒకటేసారి చేయించుకుంటే అన్నీ అయిపోతాయి అనమాట. 1.8. 1.8. ठीक है. इसमें तकरीबन 300 ml एक्स्ट्रा आता है. అచ్చా, ఎవ్రీ 2.5కి మనం చేంజ్ చేయించుకోవాలంట. డిస్ప్లే చేంజ్ చేశారు. ఇది 4mm సైజ్ అనమాట. అది కొత్తది ఫిక్స్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది చైన్ స్ప్రాకెట్ కదా. సో ఈ స్ప్రాకెట్ కవర్ ఉంటుంది అనమాట. ఇదిగోండి. సో ఇది కవర్ క్లీన్ చేస్తే ఇంత చెత్త వచ్చిందనమాట. చూడండి, ఇంత చెత్త. ये मट्टी है ना, चेन में जाएगा तो चेन को कटिंग का काम करेगा, चेन वेस्ट हो जाएगा इसमें, क्योंकि चेन लूप करेंगे, चेन स्प्रे करेंगे तो ये मट्टी अगर उधर स्टॉक में है तो गाड़ी हीट होगा तो चेन मट्टी इस पर गिरेगा, तो आपको सर्विस करने का कोई बेनिफिट नहीं, लॉस है, अच्छा नहीं लगता सर्विस करें. तो चेन है मेन गाड़ी रनिंग करने के टाइम में, चेन जितना आपका स्मूथ है, क्लीन है, स्मूथनेस है, गाड़ी चलाने में, ड्राइव करने में उतना अच्छा रहता है आपको. ఇప్పుడు వైరింగ్లో ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మన బడ్జెట్కి ఇంకొక 7,000, 6,500, 7,000 ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఓన్లీ వైరింగ్కి, సిర్ఫ్ వైరింగ్కి వెళ్ళి వైరింగ్ మొత్తం అంతా కొత్త సెట్ అయిపోతున్నారు, మొత్తం అంతా చేంజ్ చేస్తున్నారు. ఆన్ కరా బాయ్, ఇదిగోండి కొత్త లైట్ ఇది. సో ఇంతకుముందు మనం మొత్తం బ్రేక్ అయిపోయింది కదా, ఇది మొత్తం న్యూ సెట్ అనమాట. ఇదంతా వాటర్ సర్వీసింగ్ అయితే స్టార్ట్ అయింది. బాయ్ ఓ క్లీన్ करना पड़ेगा, ఓ చైన్ స్ప్రాకెట్ కా హేనా. ఈ ఫ్రంట్ కవర్ తీసేస్తే లుక్ భలే ఉంది కదా అసలు. యాక్చువల్గా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్రంట్ కవర్ తీసేస్తే బాగుంది, కానీ మనం ఏమైనా చిన్న యాక్సెసరీస్ పెట్టుకోవాలంటే ఇలా ప్యానియర్స్ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్లు. మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అలాగా కవర్తో మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ ఇలా ఉంటేనే బండి బాగుంది అసలు. యాక్చువల్లీ బండి సర్వీసింగ్ ఇచ్చానంటే మళ్ళీ నేను క్లీన్ చేయించను. వాటర్ సర్వీసింగ్ అనేది ఈ సర్వీసింగ్లోనే, అంటే నెక్స్ట్ సర్వీసింగ్ 3 monthsకి షెడ్యూల్ చేస్తే అప్పుడే వాటర్ సర్వీసింగ్ అవుతుంది. వాటర్ సర్వీసింగ్ మళ్ళీ నేను చేయించను. దసరాకి, దీపావళికి అంత ఓపిక మనకు ఉండదు. ఆ సర్వీసింగ్ లైన్లో నిలిచేవాళ్ళు ఇప్పుడే అయిపోద్ది అనమాట వాటర్ సర్వీసింగ్. ఏ క్లాస్. ఇగో మన పార్ట్స్ అనమాట, ఇవన్నీ చేంజింగ్ పార్ట్స్. ఇవి ఏ పూరా వైర్ కా సెట్ హే. ఇదిగోండి, ఇది డిస్క్ ప్లేట్, ఎయిర్ ఫిల్టర్, మన ఇంతకుముందు మన హెడ్ లైట్ అది పగిలిపోయింది, అది మార్పిచ్చేసాము. ఇది ఆయిల్ ఫిల్టర్, ఇది మొత్తం బ్రేక్ వచ్చింది కదా, ఇది తీసేసాం మనం. సో అదిగోండి, అది ఆయిల్ ఫిల్టర్. అండ్ ఇదంతా ఇవి చేంజ్ చేసిన పార్ట్స్ అనమాట. జెన్యూన్గా మన ముందే చేంజ్ చేశారు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు బిల్ ఎంత అవుతుందో చూద్దాం మనం. అదిగో మన బండి అయితే రెడీ అయింది. కమాన్. ఇంకా అక్కడక్కడ టచింగ్ వర్క్స్ ఏవో ఉన్నాయి, అవి చేస్తున్నారు. అదిగో కొత్త లైట్ అయితే వచ్చింది. వావ్, నైస్.
లైటింగ్ కొంచెం ఇంతకు ముందుకంటే పర్వాలేదు. రాయల్ ఎన్ఫీల్డ్కి ఏంటంటే ఎంత చేసినా కూడా లైటింగ్ అనేది రైడ్ చేసేవాడికి మినిమం లైటింగ్ లేకపోతే వేస్ట్ అనమాట. ఇప్పుడు ఇదిగో ఆయన లూబ్రికెంట్ మొత్తం అంతా కొడుతున్నాడు. బ్రేక్ ప్యాడ్ పైన రబ్బర్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఇదో ఒకటి కొత్తది వేశారు. ఇక్కడ జారకుండా గ్రిప్ ఒకటి ప్రో ట్యాపర్ అంట ఇదేదో. ఇంకో 10 నిమిషాల్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు బైక్. స్కానర్ పెట్టి అంతా మొత్తం బండి అంతా స్కాన్ చేసి వైరింగ్ పోయిందని చెప్తే లాస్ట్ మినిట్లో, లేకపోతే 12:30కే అయిపోతుంది యాక్చువల్గా. సో వైరింగ్ పోయిందంటే మనం చేయించాం అన్నట్టు. సో వైరింగ్కి ఇప్పుడు కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది, చూడాలి ఎంత మరి బిల్ ఎంత వేస్తారో చూడాలి. వైర్ ప్రాబ్లం వచ్చిందని నాకు తెలియదు. సో నేను 1 గంట ముందు అమ్మేస్తే బండి, ఆ వైర్ ప్రాబ్లం మీరు తీసుకుంటే ఆ వైర్ ప్రాబ్లం మీరు చేయించడానికి మళ్ళీ ఒక 20,000 ఎక్స్ట్రా అవుతుంది. మీరు ఇక్కడ ఈజీగా మీకు ప్రాబ్లం తెలీదు. 2-3 సార్లు మీరు షోరూమ్కి వెళ్తారు, అటు ఇటు చూసాడు ఎంతో కొంత వేస్తాడు, మళ్ళీ లాస్ట్కి మీకు తెలిసినప్పటికి ఇంకో 10,000 పెడతారు. సో అదంతా మీకు ఎక్స్ట్రా అనమాట. సో మనం సర్వీసింగ్ ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే ఇలాంటి బండి కొనుక్కోవాలన్నమాట. అంతేగాని బయట ఎవరో అసలు వాళ్ళు ఏం వాడలేదు 10,000 కిలోమీటర్స్ తిరిగారు, ఈ బండి బాగుంటుంది కదా అనుకుంటారు. అది రాంగ్ ఐడియా అనమాట. మనకు మేజర్ వచ్చేసి ఫోరాక్ టాప్ అప్ సార్, తర్వాత డిస్క్ పేడ్స్, డిస్క్ ప్లాట్స్, రబ్బర్ ప్యాడిల్స్. మనకు ఇది మోస్ట్లీ కాస్ట్ పడ్డది అంటే వైరింగ్ కిట్. వైరింగ్ అనేసి బండి అనేది మొత్తం బాడీ మొత్తం డిస్మాండిల్ చేసేసి మళ్ళీ రీప్లేస్ చేస్తాం మనం ఫుల్ ఆఫ్ కాస్ట్. దెన్ మన రీప్లేసింగ్కి సర్వీస్ ఛార్జ్ అవును సార్ 3,500 సర్వీస్ ఛార్జ్. ఎందుకంటే బాడీ మొత్తం డిస్మాండిల్ చేసేసి మళ్ళీ మ్యాండిల్ చేసేసి మళ్ళీ ఫిట్ చేస్తాం కదా దానికి సార్. దెన్ జనరల్ సర్వీస్ మనకు 1,000 రూపీస్. ఇది మనకు ట్యాక్సిబుల్ అమౌంట్స్, అంటే పార్ట్స్ మీద మనకి ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది. నేను మీకు మొత్తం రీప్లేస్ చేసినవి అన్ని పార్ట్స్ అన్ని చూపించాను కదా. మనకు మొత్తం 22,000 చేంజ్ అయితే బిల్ అయింది. ప్రగతి నగర్ లొకాలిటీలో ఎవరైనా ఉంటే సో నేను అయితే మస్ట్ సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను రఫ్గా యూజ్ చేస్తాను. అది ఒక్కోసారి 2,500 అవ్వచ్చు. నార్మల్ సర్వీసింగ్ అయితే కొంచెం మనం పార్ట్స్ రీప్లేసింగ్ అలా ఉంటే ఇంకొంచెం పెరగచ్చు, 2,000 పెరగచ్చు, 3,000 పెరగచ్చు, 5,000 అవ్వచ్చు. నేను ఒక 1 year బ్యాక్ వచ్చినప్పుడు నాకు 13,000 బిల్ అయింది. అప్పుడు నేను టైర్స్ చేంజ్ చేయించాను. నేను రఫ్గా యూజ్ చేస్తాను కాబట్టి ఎంత బిల్ వచ్చింది. లేదంటే మీకు నార్మల్ జనరల్ సర్వీస్ అయితే 2,500, 3,000 లోపే ఉంటుంది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ప్రగతి నగర్ గో బైక్. థ్యాంక్ యూ.